బేసిక్‌గా మీరు పాడే పాటల్లో ఒక్కో లైన్ గూడా మనసుల్ని కదిలించేలాగా ఉంటాయి. మనసుల్ని హత్తుకునేలా ఉంటాయి. సో, బేసిక్‌గా మీరు రాసేటప్పుడు ఏ విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటారు? ఆ సబ్జెక్ట్ మీద పాట రాయాలి అనుకున్నప్పుడు, ఒక హ్మ్. సబ్జెక్ట్ తీసుకొని, ఆ సబ్జెక్ట్ మీద పాట రాయాలనుకున్నప్పుడు, దాని గురించి నేను క్లుప్తంగా చదువుతా, హ్మ్. నేర్చుకుంటా. సో, నాకంటే ముందు తరం ఉన్న రచయితలు అదే సబ్జెక్ట్ మీద ఎలాంటి పాటలు రాసిల్లు మరి? వాళ్ళు తీసుకున్న సేమ్ ఒరవడే నేను తీసుకుంటే బావుంటుందా? ఉండదు గదా! దానికి కొంచెం భిన్నంగా ఉండాలి. హ్మ్. అట్లయితేనే నా పాట నిలబడతది. లాస్ట్ మంత్ ఒక పాట రిలీజ్ చేశా హ్మ్. నేను. ఏంటి? ఏమి కాలము దాపరించినాదో ఓరి దేవుడా, ఇది పాపపు లోకం మోపైనాదో నా దేవుడా, లోకం పోకడ మారిపోయినాదో ఓ దేవుడా, మనుషుల కన్నా పశువులు నయమయ్యే ఈ రోజున, తల్లిదండ్రులను రోడ్డున వేసిన కొడుకుల బిడ్డల కథలను విన్నా, ఆలు మగలు మనసులు గలవక విడిపోయిన కథలెన్నో గన్నా, ఇట్టా నరుకుడు పొడుసుడు కుతికెలు విసుకుడు రావరి దేవుడా, నే కలలోనైనా కననే లేదురా నా దేవుడా, పెండ్లైనాక పరాయి పురుషుడితో వరి దేవుడా, ఇక ప్రేమలు బుట్టి ప్రాణాలు పోతున్నాయి, ఇది ఏందిరా, బడికి పోయే వయస్సులోనే లవ్ అంటారు, ఏమి ఘోరమో, చేతిలో ఉంటది స్మార్ట్ ఫోను, ఇన్స్టా ఎఫ్బి వాట్సప్ రోగం, వాయి వరస లేనే లేదు ఎవ్వరిదైనా ప్రేమే అంట, అమ్మా నాయన ఇలువే లేదు ప్రేమించినోడే గొప్పోడంట, తల్లిని చంపిన పిల్లది ప్రేమేరా ఒరి దేవుడా, భర్తను చంపిన భార్యది ప్రేమేరా నా దేవుడా, పిల్లల చంపిన తల్లిది ప్రేమేరా ఒరి దేవుడా, భార్యను చంపిన భర్తది ప్రేమేరా, ఇది ఏందిరా, ఇద్దరు పిల్లల్ని చంపేసింది ఒక ఆమె. అవును. ఎంత దారుణం అంటే అది. ఆ స్టోరీ వింటే ప్రాణాలు వెళ్ళిపోయినాయి నాయి. మన కొడుకో, బిడ్డనో జ్వరమొస్తేనే తట్టుకోలేము మనం. ఏం ప్రేమ ఇప్పుడు, నీకు పిల్లల మీద ప్రేముందా? నువ్వు ఎంచుకున్నోని మీద ప్రేముందా అసలు?